వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శ్రీమద్భగవద్గీత షోడశోధ్యాయः అంటే 16వ అధ్యాయం. దైవాసుర సంపద్విభాగ యోగం. గడిచిన అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే దాంట్లో మనం భగవంతుణ్ణి ఏ విధంగా గుర్తించాలి అనే అంశాన్ని స్పష్టంగా చెప్తూ వచ్చారు. క్షరం అక్షరం వాటి తత్వం వాటిని చెప్పి ఉత్తమ పురుషస్త్వన్య అని చెప్పి అది పురుషోత్తముడు అని చెప్పారు. అయితే ఈ పురుషోత్తముణ్ణి ఏ విధంగా పొందాలి అనే దగ్గర సమస్య వస్తుంది. ఆయన చేరుకోవడం ఏ విధంగా, ఆ చేరుకోవడానికి గుణత్రయాన్ని దాటాలి. ఈ దాటడం ఎట్లా అనేది సమస్య. దానికి శ్రీకృష్ణ పరమాత్మ చక్కని ఒక కొత్త విభాగాన్ని చూపించి దీనితో మనం భగవంతుణ్ణి సులభంగా చేరుకోవచ్చు, ఈ విభాగాన్ని గుర్తిస్తే చేరుకోవచ్చు. ఏమిటా విభాగం అంటే దైవ ఆసుర సంపద్ విభాగ యోగం. దాని ద్వారా మనం ఆ స్వామిని సులభంగా చేరుకోవచ్చు. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం. ఈ గుణాలన్నీ ఉంటే ఇవి భవంతి సంపదం దైవీం. ఇవన్నీ దైవీ సంపద అని అంటారు. కనుక ఈ దైవీ సంపదలో ఉంటే మనం భగవంతుణ్ణి సులభంగా చేరుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ దైవీ సంపద లక్షణాలని చెప్తున్నారు. ఇవన్నీ ఇంతకుముందు మనకు అనేక సందర్భాల్లో తటస్థించిన లక్షణాలే. అంటే అక్కడ ఆయా కారణాలతోటి విడివిడిగా వచ్చి ఉంటాయి. ఇక్కడ వేరే పద్ధతిలో వాటిని క్రోడీకరిస్తున్నారు. అభయం మొట్టమొదటి లక్షణం నిర్భయత్వం ఉండాలి మనిషికి. అంటే లోకంలో సాధారణంగా సమస్త వస్తువులు భయాన్వితంగానే ఉంటాయి. అభయం ఏదయ్యా అంటే వైరాగ్యమేవ అభయం అని చెప్పారు. కనుక ఈ లోక వ్యవహారాల పట్ల విరాగభావం విరక్తి భావం అనేటువంటిది మనసులో ఏ కించిత్గా వచ్చినా అది మనకు అభయాన్ని ఇస్తుంది. అందుకని అభయం. సత్వ సంశుద్ధి చిత్తశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి జ్ఞానంతో ఉండడం, భగవద్జ్ఞానంతో ఉండడం, దానం దమం ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం అంటే భగవత్ ప్రీతి కోసం కార్యక్రమాలు చేయటం, స్వాధ్యాయ భగవత్ సంబంధమైన శాస్త్రాన్ని చదవటం, తపః ఇంద్రియ నిగ్రహాన్ని సాధన చేయడం, ఆర్జవం రుజు ప్రవర్తన కలిగి ఉండడం అంటే చక్కని సత్ప్రవర్తన కలిగి ఉండడం. ఈ పద్ధతిలో కొన్ని గుణాలన్నీ ఇంకా చెప్తున్నారు. అహింస సత్యం అక్రోధ త్యాగశాంతిరపైషుణం అంటే కాఠిన్యం లేకుండా ఉండడం. అపైషుణం అంటే దయాభూతేషు ప్రాణుల యందు దయ కలిగి ఉండడం. అలోలుప్త్వం లోభిత్వం లేకుండా ఉండడం. మార్దవం మృదు స్వభావం. మార్దవం అంటే కాఠిన్యం కాకుండా, మనస్సు కఠినంగా వ్యవహరించకూడదు, కాస్త మృదువుగా వ్యవహరించే స్వభావం ఉండాలి. హ్రీహి అచాపలం. హ్రీహి అంటే అయ్యో మనం ఈ పని సభ్యతగా ఉంటుందా ఇలా చేయడం అని సభ్యత అసభ్యతలను దృష్టిలో పెట్టుకొని ఉండడం. హ్రీహి అంటే సిగ్గు అని అర్థం. సిగ్గు అంటే
సభ్యంగా ఉండే పని మనం చెయ్యాలి, అసభ్యంగా చేయడానికి సిగ్గుపడ్డాం. అది అచాపలం, చాంచల్యం లేకుండా ఉండడం. తేజ, క్షమా, ధృతి, శౌచం, అద్రోహో, న అతిమానిత, అంటే నేనే చాలా గొప్పవాణ్ణి అని తనను గురించి తాను ఎక్కువగా అహంకరించటం, అటువంటిది లేకుండా ఉండడం. ఇవంతా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇది దైవీ సంపద అంటారు. ఈ దైవీ సంపదలో, దైవీ సంపద కలిగిన కుటుంబాలలో జన్మించిన వాళ్లకు ఇదిగో ఈ గుణాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా దీనికి భిన్నంగా అసుర గుణాలు కలిగినటువంటి కుటుంబాలు, అసుర గుణాలు కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, అసుర గుణాలు ఏ విధంగా ఉంటాయి, రాక్షస గుణాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని వివరిస్తున్నారు. దంభ, దర్ప, అభిమానశ్చ, క్రోధ, పారుష్యమేవ చ. స్పష్టంగా మనకు అంతకుముందు చెప్పిన వాటికి వ్యతిరేక పదాలు అని అనుకోవచ్చు. ఆ వ్యతిరేక గుణాలే ఈ రాక్షస గుణాలు. అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదమాసురీం. కనుక అసుర గుణాలు కలిగిన కుటుంబాల్లో జన్మించిన వాళ్ళు ఇగో ఈ విధంగా ఉంటారు. కనుక దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత. మోక్షం కావాలి అంటే దైవీ సంపత్తు ఉండాలి. రాక్షస సంపద ఉంది అంటే అర్థం అతనికి ఇంకా బంధం ఉంది, బంధం పోవడం లేదు అని అర్థం. మా శుచ, అర్జున నీవు దుఃఖపడద్దు. నీవెట్లా ఉన్నావంటే ఇప్పుడు మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. నీవు దైవీ సంపత్తులో ఉద్భవించి ఉన్నావు, నీవేమీ దుఃఖపడనక్కర్లేదు అని అన్నారు. ఈ చదువుతున్న మనం కూడా, వింటున్న మీరు కూడా, మనమందరం కూడా అర్జునునితో సమానమైన వాళ్ళం. కనుక మనమందరము దైవీ సంపత్తులో ఆవిర్భవించి ఉన్నాం. ఏమి చింతపడనక్కర్లేదు. దైవీ గుణాలు మనకు తప్పకుండా ఉన్నాయి, అవి పెంపొందుతాయి మనలో అని అర్జునుడికి అభయమిస్తున్నట్లు మనకు కూడా స్వామి అభయమిచ్చాడు. మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ. దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. లోకంలో రెండే రకాల ప్రాణి సృష్టి ఉంది. ఈ దైవీ శక్తులు, ఆసుర శక్తులు రెండే రూపాల్లో ఉన్నాయి. ఈ దైవీ శక్తులను గురించి, దైవీ గుణాలని గురించి ఇంతకుముందు చాలా సందర్భాల్లో నేను విస్తారంగా చెప్తూ వచ్చాను. ఇప్పుడు అసురశక్తి స్వభావాన్ని కొంచెం విస్తారంగా చెప్తాను అని వరుసగా ఆ అసుర గుణాలు ఉండే వాళ్ళ తీరుతెన్నులు ఎలా ఉంటాయి అనేది విస్తారంగా చెప్తున్నాను, కొంచెం ఎక్కువగా చెప్తున్నాను. ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదుహు ఆసురాహ. ఈ రాక్షస గుణం కలిగిన వాళ్ళు, రాక్షసులు, వాళ్లకు ఇది ప్రవృత్తి అని, అంటే ఈ లోక వ్యవహారం ఇలా నడుస్తుంది అని, ఇందులో నుంచి మనం నివృత్తి పొందవచ్చు అని ఏమీ తెలియదు, అజ్ఞానం అంతే. నా శౌచం, మనశ్శుద్ధి అంటే కానీ, అంతఃశుద్ధి అంటే కానీ, బహిశుద్ధి అంటే కానీ వాటి తత్వం కానీ తెలియదు. న శౌచం నాపి ఆచార. ఏదైనా సదాచారం, సత్ప్రవర్తన మన పూర్వులందరూ ఆచరించినారు అంటే వాళ్లకు సంబంధం లేదని. న సత్యం తేషు విద్యతే. సత్యవాక్పాలన కూడా వాళ్ళకి ఉండదు. అంటే ఆడిన మాటకు కట్టుబడి ఉండడం అనే లక్షణం వాళ్ళలో కనపడదు. అసత్యం, మాట్లాడితే ఏదో ఒక అబద్ధం, ఎప్పటికప్పుడు తప్పించుకునే స్వభావం. అప్రతిష్టంతే జగదాహురనీశ్వరం. అప్రతిష్టం అంటే ఒకదానికి నిలకడగలిగి ఉండరు,
ఎప్పుడు చాంచల్య స్వభావం కలిగి ఉంటారు. ఈ ప్రపంచాన్ని గురించి కూడా వాళ్ళు ఏమంటారంటే ప్రపంచం ఉంది అంతే, దీనికి ఒక అధీశ్వరుడు ఉన్నాడు, దీన్ని నడిపేవాడు ఒకడున్నాడు, కర్త ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి తెలియదు. అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం. ఈ సృష్టి అంతా స్త్రీ పురుషులు కలయిక, వాటి వల్ల ఇలా తయారైతూ ఉంది అంతే, ఇంతకంటే ఏమీ లేదు అని అంటారు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంతి ఉగ్రకర్మాణః క్షయాయ జగతః అశుభాః. వీళ్ళు ఈ జగత్తును నాశనం చేయడం కోసం పుట్టారు. అల్పబుద్ధులు, నష్టాత్ములు. ఈ దృష్టితో ఉండేవాళ్లకు ఇంతకంటే గొప్ప గుణాలు ఎలా ఉంటాయి? వీళ్ళ దగ్గర నుంచి ఇంతకంటే ఎక్కువ మనం ఏం ఫలాన్ని ఆశిస్తాము? ఉగ్రకర్మాణ, ఉగ్ర ప్రవృత్తి కలిగి ఉంటారు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః. ఎప్పుడూ కోరికల వెంట పరిగెడుతూనే ఉంటారు. ఈ కోరికలకు ఒక చోటికి అంతం ఉందా? తెలుసుకోలేరు. దంభం, ఎప్పుడూ అహంభావం, మానం, మేమే గొప్ప అనే గర్వం. మోహాద్గృహీత్వా అసద్గ్రాహాన్. అజ్ఞానంతో ఏవి చెడ్డ పనులో వాటినే తీసుకుంటారు, అంటే ఏవి దుర్వ్యసనాలో వాటి వెంటబడతారు. ప్రవర్తంతే అశుచివ్రతా. ఎప్పుడూ ఏదో ఒక అనాచార వ్యవహారం, అపరిశుద్ధమైన వ్యవహారం, వీటిలోనే మనస్సు పోతూ ఉంటుంది. చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాం ఉపాశ్రితా. వీళ్ళ మనస్సులో ఎప్పుడూ ఏదో చింత, ఏదో అది నెరవేరలేదు, ఇది లేదు, అది లేదని. ఇది ఎప్పుడు పోతుందయ్యా వీళ్ళకి చింత అంటే ప్రళయకాలంలోనే పోయేది. అంటే ఈ పుట్టిన బుద్ధి పుడకలతోనే పోతుందంటారు చూసారా, అలాగా ఈ దుష్ట బుద్ధి వాళ్ళకి శరీరం పోతే తప్ప పోదు. శరీరం పోతే కూడా పోదు, ప్రళయకాలం వరకు ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్వభావం అట్లా పునరపి జననం పునరపి మరణంగా ఉంటుంది. కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః. ఎప్పుడూ తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉండడమే పని. ఆహార నిద్రా భయమైదునా అని అన్నట్లు పశువత్, పశువులలాగా జీవితాన్ని గడిపేస్తూ ఉండడమే పని. ఏతావత్, ఇంతే జీవితం అంటే, ఇంతకంటే ఏమి లేదు అని వాళ్ళకు ఒక నిశ్చయ జ్ఞానం అన్నమాట. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః. ఈ ఆశాపాశములనేవి అనంతంగా ఉంటాయి వాళ్ళకి, వాటితో వాళ్ళు నిరంతరం కట్టబడుతూనే ఉంటారు. కనుక వాళ్లకు విముక్తి రావడం ఊహించడానికి కూడా లేదు. ఎప్పుడు కామము తీరలేదని క్రోధము. కామ క్రోధ పరాయణ. ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థసంచయాన్. తమ కోరికలు తీర్చుకోవడం కోసం డబ్బు కావాలి. డబ్బు ఎట్లా రావాలి? అన్యాయేన అర్థం, అన్యాయ మార్గంలో సంపాదించుకుందాం. అన్యాయమైతేనేమి, న్యాయమైతేనేమి, ఏదో ఉన్నది చక్కగా అనుభవించడమే పని అని ఈ ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం వీళ్ళకి ఉండదు. ఇది ఆసురభావం. ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం. నాకు కోరిక కలిగింది, ఈ కోరిక తీరింది సుమా, నేనే సాధించుకున్నాను దీన్ని, రేపు ఇంకో కోరిక తీర్చుకోబోతున్నాను అంటాడు. ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంకా సంపాదిస్తా, నేను రాబోతుంది నాకు అంటాడు. ఈ అహంభావం మనిషికి, తనకున్నది చాలదు, ఇంకా కొత్తది కావాలి, ఈ అత్యాశ, ఇవన్నీ కూడా ఆసుర లక్షణాలు. అసౌ మయా హతశత్రు హనిష్యే చ అపరానపి. ఇగో ఈ శత్రువు నాకున్నాడు, వాడిని అంతం చేసేశాను, ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా అంతం చేస్తా అంటాడు. ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ. నేనే ఈ సమస్త సృష్టికి, సమస్తానికి అధిపతిని, నాకు నేనే, ఇంకా ప్రత్యేకం ఇంకొకరెవరూ లేరు.
మంచి లోకంలో మంచి భోగానుభవం అంటే నాదే. నేనే అన్ని రకాల ఫలాలను కలిగినటువంటి వాడిని, సిద్ధుడను, బలవంతుణ్ణి, సుఖంగా ఉన్నాను. నాకంటే మించినవాడు ఎవడు లోకంలో లేడు. ఈ విధంగా ఆ మనిషి మనస్తత్వం పూర్తి అజ్ఞాన బంధంలో చిక్కుకొని ఉంటుందన్నమాట. ఆఢ్యో అభిజనవానస్మి, నాకు ధనబలం ఉంది, జనబలం ఉంది, ఇలా అనుకుంటాడనమాట. కోన్యోస్తి సదృశో మయా, నాతో సమానమైన వాడు ఎవడున్నాడు అసలు అనుకుంటాడు. అంటే ఎంతోమంది ఉంటారు, కనపడరు వాడికి, తనే కనపడతాడు, ఇంకెవరు కనపడరు. యక్ష్యే, యాగాలు యజ్ఞాలు చేస్తా, నేనే చేస్తా, దానమీయాలి నేనే ఇస్తా అంటే తను చేసే పనే శ్రేష్టమైంది, ఇంకొకటి ఏమీ లేదు. ఇలా మోదిష్యే, ఇవన్నీ చేసి నేనే సంతోషిస్తూ ఉంటాను, ఆ సంతోషం కూడా నాది ఎక్కువ. ఇది అజ్ఞాన విమోహితా, ఈ విధంగా అజ్ఞానంతో మరచిపోయి ఉండడం, అంటే శరీర ధర్మాన్ని కూడా మరచిపోయి ఉండడం ఆ స్థితి. అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకే అశుచౌ. పరమ దుష్టమైనటువంటి కష్టమైనటువంటి నరకంలో పడతారు ఇటువంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రసక్త కామభోగేషు, నిరంతరం భోగస్వభావంతో ఉన్నారు. మోహజాల సమావృతా, మోహవలయంలో చిక్కుకొని ఉన్నారు. అనేక చిత్త విభ్రాంతా, మనస్సు ఒకచోటికి ఆగడం లేదు, అనేక ముఖాల్లో ప్రవహిస్తుంది అది. కనుక విభ్రాంతి, అసలు ఎక్కడా ఆగడం లేదు. ఒక క్షణంలోనే వాడికే ఒక క్షణంలో ఇది కావాలనిపిస్తుంది, మరో క్షణంలో వద్దనిపిస్తుంది. ఇది ఎక్కడి చిత్త విభ్రాంతి, నిలకడలేదు. కనుక వీళ్లకు గతి ఏది అంటే నరకలోకమే, అధోలోకమే గతి. ఆత్మసంభావితా స్తబ్ధా ధన మాన మదాన్వితా యజంతే నామయజ్ఞైస్తే దంభేన అవిధిపూర్వకం. వీళ్ళు మహాగర్వంతో మిగతా వాళ్ళందరూ ఏవో చేస్తారు కదా, మేము కూడా చేస్తున్నాం, మేము కూడా చేస్తాం అని ఈ శాస్త్రోక్త కాని పద్ధతిలో, శాస్త్రోక్తమని ఏదో మొదలుపెట్టడం, ఆ శాస్త్రం లేదేమీ లేదు, ఇంతే కదా అన్నదా, చేయడమే పని, చేస్తున్నా నేను అని తను చెప్పిందే సర్వస్వంగా అక్కడ నిర్వహించి, నేను కనుక నిర్వహించాను అని ఈ విధంగా నామయజ్ఞం, నామకార్థపు యజ్ఞం ఇలా చేస్తారు. తమను తామే గొప్పగా పొగుడుకుంటూ ఉంటారు. స్తబ్ధాహ, నిజానికి కార్యక్రమాలేమి ఎక్కువగా చెయ్యలేరు వీళ్ళు. ఎందుకంటే ఎప్పుడూ తమను గురించి తాము గొప్పగా అనుకోవడమే సరిపోయి ఉంటుంది, అహంభావ స్వభావమే సరిపోతుంది, భోగ అనుభవమే సరిపోతుంది. కనుక వీళ్ళకి మంచి ఆలోచన, మంచి కార్యక్రమాల నిర్వహణ తెలియదు. ధనమాన మదాన్విత, ధనమదం, మానమదం, ఇలా ఎప్పుడూ గర్వంతో నిండి ఉంటారు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా మాం ఆత్మపరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయకా. ఇటువంటి వాళ్లకు నేనెక్కడ కనిపిస్తాను? తమ దేహంలోనూ నేను కనపడను, ఇతరుల దేహాల్లో ఇంకెక్కడ కనపడతాను? అస్సలు కనపడను. కనుక వాళ్లకు నేను కనపడడం అంటే పరమాత్మ కనపడడం అనేది వాళ్లకు తటస్థించదు. తానహం ద్విషత క్రూరాన్, ఆ విధంగా భయంకరంగా ఉండే ఆ వ్యక్తులను, ఆ రాక్షసులను సంసారేషు క్షిపామి అజస్రం అశుభాన్ ఆసురేష్వేవ యోనిషు. ఇటువంటి వాళ్ళు నిరంతరం నరకంలోనే పడుతూ ఉంటారు. ఆ పడ్డం అనేది ఈ ప్రకృతి ధర్మంగా సాగిపోతూ ఉంటుంది. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాం గతిం. నన్ను పొందకుండానే ఈ జన్మలు సాగిపోతూ ఉంటాయి వీళ్ళకి. ఈ విధంగా త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. ఈ మొత్తం సారాంశంగా వీళ్ళ గుణాలు దుర్గుణాల యొక్క సారాంశంగా చెప్పవలసి వస్తే 3 రకాల ద్వారాలు ఉన్నాయి నరకానికి. కామ క్రోధస్తథా లోభ. కామము,
అది తీరకపోతే వచ్చే క్రోధము, తనకున్నది తనకే ఉండాలి, ఇంకా ఎదుటి వాళ్ళకి ఎవరికి చెందకూడదు అనుకునే లోభము. కామ, క్రోధ, లోభాలు అనే ఈ 3 నరకానికి 3 ద్వారాలు. ఎందులో నుంచి వెళ్ళినా అందులోకి వెళ్ళిపోతారు నరకంలోకి. ఏతత్రయం త్యజేత్, కనుక ఈ 3టిని వదిలేయాలి. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారై త్రిభిర్నరః ఆచరతి ఆత్మనశ్రేయ తతో యాతి పరాంగతిం. ఈ కామక్రోధ లోభాలు అనే ఈ 3 గుణాలను వదిలేయాలి నేను అని తెలుసుకున్నవాడు, వదిలివేసినవాడు నన్ను తెలుసుకుంటాడు, ఆత్మశ్రేయాన్ని, తన శ్రేయస్సును గుర్తించుకుంటాడు, తనలో ఉండే ఆత్మను, ఆ ఆత్మజ్యోతిని ఆరిపోకుండా కాపాడుకొని ఆత్మజ్యోతిలో లీనమవుతాడు. యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతిం. మనకు ఏదైనా కర్మ చెయ్యాలి లోకంలో అంటే దానికి శాస్త్రోక్తమైన పద్ధతులు ఉంటాయి. మనకెంతో అనూచానమైన ఋషి సంప్రదాయం ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్లను గౌరవిస్తూ నలుగురికి సమ్మతి ఉండేటట్లుగా చూసుకొని ఆ కర్మను ఆచరించాలి. అట్లా కాకుండా శాస్త్రం, ఏం శాస్త్రం, నేను చెప్పిందే శాస్త్రం అని ఎవరైతే చేస్తారో యశాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః, విశృంఖలంగా ఎవరు వ్యవహరిస్తారో న ససిద్ధిం అవాప్నోతి, అటువంటి వ్యక్తికి సిద్ధి రాదు. పనులు ఏమో చేసినట్లు ఉంటారు లోకంలో, కానీ సిద్ధి మాత్రం రాదు. సుఖము లేదు, పరగతి, పరలోకగతి కూడా లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ. మనం కర్మ చేయాలి గనక ఏది చేయదగింది, ఏది చేయతగనిది అని మనకు సందేహం కలిగినప్పుడు శాస్త్ర ప్రమాణాన్ని మనం తీసుకోవాలి. తీసుకొని దాని ప్రకారంగా మనం ఆచరిస్తే మన మనస్సుకు బరువు రాదు, బంధము రాదు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కనుక ఈ విధంగా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మనకు దైవీ సంపద వస్తుంది. దైవీ సంపద ద్వారా మనము ఈ గుణత్రయాన్ని, త్రిగుణాలని, సత్వరజస్తమో గుణాలు అనే గుణత్రయాన్ని దాటి భగవంతుణ్ణి మనం చేరుకోగలుగుతాము అని స్వామి ఇందులో అసుర సంపద స్వభావాన్ని విస్తారంగా, దైవీ సంపత్ స్వభావాన్ని సంగ్రహంగా చెప్పిన మొత్తం భగవత్తత్వాన్ని చేరుకోవడానికి సరైన మార్గమేదో దాన్ని సూచించారు. మనం శాస్త్ర విధానోక్తంగా ఆచరించి ఆ స్వామిని చేరుకునే ప్రయత్నం చేద్దాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరార్పణం అస్తు.